లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. కావలి నియోజకవర్గంలోని చెన్నై పట్టపాలెంలోనూ ప్రస్తుతం ఈ ప్రాంతంలో సుమారు ఈ తీర ప్రాంతాల్లో సుమారు ఒక 20 పట్టపాలెల్లో ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం పెద్ద పట్టపాలెంలో చూస్తున్నాం. మొత్తం ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఇక్కడ మంచినీరు కానీ అదేవిధంగా వైద్య సదుపాయాన్ని కానీ మొత్తం అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఈ ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించడం కోసం ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక అరగంట సేపు ఈవీఎంలు మొరాయించినప్పటికీ వాళ్ళు వెంటనే దాని స్థానంలో వేరే ఈవీఎం ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ప్రస్తుతము ఎన్నికలు ప్రశాంతంగానే ఇక్కడ జరుగుతున్నాయి. ఈ గ్రామంలో పెద్ద పట్టపాలెంలో సుమారు 2,500 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఈ పార్టీకే పెద్ద ఎత్తున ఇక్కడికి క్యూలు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసము రావడం జరిగింది. అయితే పోలీసులు, ఎలక్షన్ కమిషనర్ సైతం స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించే విధంగా వాళ్లకు స్వేచ్ఛ కల్పించే విధంగా ఇక్కడ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మనం చూస్తున్నాము, బారులు తిరిగి ఉన్నారు ఓటు హక్కును వినియోగించడం కోసం కూడా. ఇది చూస్తున్నాము. ప్రస్తుతం మహిళలు కూడా చూస్తున్నాం. అంటే ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అయితే బారులు తీసిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. మొత్తము అంటే పట్టపాలెంలో మొత్తం ఇదే పరిస్థితిలో నెలకొని ఉన్నాయి. గతంలో కూడా ఈ ప్రాంతాల్లో పెద్ద వివాదాలు, ఘర్షణలు జరిగినాయి. ఈసారి మాత్రం ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాము ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఓటు వేసేందుకు ఇక్కడ బారులు తీస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నాము. ఓకేనా? ఓకే చేస్తున్నారు, మనం చూస్తున్నాము. అయితే మహిళలు, అదేవిధంగా ఈ పట్టపాలెం మహిళలు అదేవిధంగా మొత్తము ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మొత్తం అయితే బారులు తీరిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అయితే అధికారులు ఇక్కడ వాళ్లకు అంటే ఎండ వేడిమి ఎక్కువ, అంటే సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా వేడి ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన తాగునీరు కానీ అదేవిధంగా వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం ఇక్కడ చేయడం జరిగింది. ప్రస్తుతం మనము ఇక్కడ విజువల్స్ రూపం చూస్తున్నాం. అంటే ఎక్కువగా భారీ సంఖ్యలో మహిళలు ఉదయం 7 గంటల నుంచే ఈ ప్రాంతానికి చేరి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసము పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది. అయితే ఉదయం 7 గంటలకే రావడం జరిగింది. ఎందుకంటే 12 దాటితే ఎండ వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే వచ్చి ఓటు హక్కును వినియోగించడం కోసం వీళ్ళంతా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము. ఇదే విధంగా సముద్ర తీర ప్రాంతాల్లో మొత్తము ఇదే విధంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు అయితే చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను కూడా జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా మత్స్య తీర ప్రాంతాల్లో అయితే తమిళనాడు, అంటే ఎక్కువగా తమిళ్ మాట్లాడుతుంది. దీనికోసం తమిళనాడు రాష్ట్రానికి చెందిన పోలీసు బలగాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్లకు తాగునీరు వసతులు కానీ అదేవిధంగా ప్రత్యేక వైద్యం కూడా, అంటే ఇక్కడ వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం కొంతమంది ఉన్నారు ఈ గ్రామంలో చూద్దాం ఎలా ఉంది ఇక్కడ ఎన్నికలు. ఇక్కడ ఎన్నికలు బాగానే జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ బాగానే ఉన్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా బాగానే మనుషుల్ని సదనం కానీ అటు ఇటు పెట్టి శుద్ధంగా నడిపించడం కానీ బాగానే ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ వాతావరణం అయితే బాగానే ఉంది. పోలింగ్ కూడా బాగానే జరుగుతుంది. ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ముసలామతగా ఉన్నా కూడా ఎవరు ఉన్నా కూడా తీసుకుని వెళ్ళి దగ్గరుండి వేయించుకొని తీసుకుని వస్తున్నాము. అంటే ఇక్కడ తాగునీరు అదేవిధంగా వైద్యము ఇవన్నీ ఏర్పాట్లు అయితే బాగున్నాయంట. వాటర్ కూడా తీసుకొచ్చి పెట్టున్నాము. మామూలుగా ఇక్కడ మా లోకల్లో మేము నాయకులను తీసుకొచ్చి పెట్టున్నాము. ఏ ఇబ్బంది లేకుండా షామిన్లు కూడా చేసుకుని శుద్ధంగా పెట్టాము. ఇక్కడైతే ప్రాబ్లం లేదు. శుద్ధంగా జరుగుతుంది ఎలక్షన్ అయితే. మీ పెద్ద పట్టపాలెంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉంటాయి? ఎందుకు అంటే పెద్ద ఎత్తున మహిళలు సైతం బారులు తీరి వచ్చేస్తున్నారు? ఎప్పటి నుంచి? అంటే 7 గంటల నుంచి ఉందా? ఈ రోజు అయితే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మహిళల పోలింగ్ ఎక్కువ జరిగింది. మా పంచాయతీలో 2,220 ఓట్లు, దాంట్లో ఇప్పుడు జరిగిండేది 750 ఓట్లు జరిగింది. ప్రజెంట్ దాంట్లో వచ్చేసి ఒక 400 ఓట్లు మహిళల ఓట్లే జరిగింది.
ప్రధానంగా ఏంటంటే ఈ తీర ప్రాంతాల్లో మత్స్యకారుల్లో ఉన్న ప్రాంతాల్లో గతంలో 10 సంవత్సరాలు తిరగరాస్తే యుద్ధ గొడవలు గందరగోళంగా ఉండేది. ఇప్పుడు ప్రశాంతంగా అంటే ఎడ్యుకేట్ పరంగా బాగా చైతన్యం వచ్చింది అనుకోవచ్చా? ఇంతకుముందు ఈ ఊర్లో అయితే గొడవలు కొట్టుకునే వాళ్ళే వాస్తవంగా చెప్పేది చెప్పాలి, కొట్టుకుంటారు మామూలుగా ఎలక్షన్ అయితే. ఇప్పుడు కొద్ది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జనరల్ ఈ రోజుల్లో పెరిగింది ఎడ్యుకేషను. దానివలన ఒకరు వాదనలు వేసుకోకుండా ప్రశాంతంగా ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుందామని వేసుకుంటున్నారు. ప్రశాంతం జరుగుతుంది సార్. ఇక్కడ మా పెద్దపట్టపాలెం గ్రామంలో నేను పెద్దపట్టపాలెం ఎంపీడీసీని గంగన్న గారి యాదగిరి. ఈడ మాకు ఇప్పుడు 2024లో 13వ తేదీ అసెంబ్లీ ఎలక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. మేము అసెంబ్లీకి ఈ బూత్లో మేము మెజార్టీ తీసుకుపోతాం. సార్, మామూలుగా ఈ పట్టపాలెలు దురాయి అనే ఒక అపోత ఉంది, అది కరెక్టే అంటారా? అది ఇంత ముందు సార్, ఇప్పుడు అదంతా ఏమీ లేదు. అందరూ ప్రశాంతంగా ఎవరి రోడ్లు వాళ్ళు వేసుకుంటున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. చెన్నై పెద్దపట్టణంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాం. గతంలో 10 ఏళ్ల చరిత్ర చూస్తే ఇక్కడ గొడవలు జరిగేది. అయినప్పుడు ఇప్పుడు మనలో చైతన్యం వచ్చింది. అందరూ వ్యాపారస్తులు, చదువుకున్న వాళ్ళు మొత్తం ఉన్నాము. ఎవరి ఓట్లు వాళ్ళు స్వచ్ఛందంగా వేసుకునే ఇది ఒక హక్కు అయితే మనం కల్పించుకుంటాము. మహిళలు అయితే పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్ కోసం రావడం జరిగింది. మనం చూస్తున్నాము ఇక్కడ. అదేవిధంగా అంటే వీళ్ళంతా మత్స్యకారులు, అంటే ఓటు వినియోగించుకోవడం కోసము వచ్చారు. ఓటు వేసారా? వేయలేదు సార్. ఏం కూర్చున్నారు? కూర్చున్నాం, ఖాళీ లేదని ఎప్పుడు వచ్చారు? ఇందాక వచ్చాం. అంటే 7కే వచ్చారా? ఓకే ఓకే. ఇది పరిస్థితి. అంటే వాళ్ళు 7 గంటలకే ఓటు హక్కును వినియోగించుకోవడం రావడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే ప్రశాంతంగా జరుగుతున్నట్టు కూడా మనం అనుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV, పెద్దపట్టపాలెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.